హాయ్ అండి. కొత్తిమీర పచ్చడి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని అందులోని ఈ పోపు దినుసులనేవి యాడ్ చేసుకోవాలి. ఈ షార్ట్స్ వీడియోస్ అన్నిటివి కూడా పెద్ద వీడియోస్ ఉంటాయండి డీటెయిల్‌గాను. మీరు ఖచ్చితంగా పెద్ద వీడియోస్‌ని కూడా చూడండి. ఆ విధంగా ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో కాస్త ధనియాలు, జీలకర్ర అదేవిధంగా ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ముందుగా తరిగి పెట్టుకున్న ఒక 4 కొత్తిమీర కట్టల్ని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. పూర్తిగా పచ్చిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పోపులన్నింటినీ మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత ఇందులోని కాస్త చింతపండు, ఈ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఉప్పు, పసుపు అన్నిటినీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చిన్న బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత ఒక ప్యాన్లోకి కాస్త ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా అదే ప్యాన్లో ఆవాలు, జీలకర్ర కాస్త పోపు వేసుకోవాలి. ఈ పోపుని ఇందులో కలుపుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పచ్చడి రెడీ.